నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు. వరుసగా విమర్శలు అయితే కనబడతా ఉన్నాయి. ఓవైపు 3 కోట్లు కొట్టు గ్రూప్ 1 ఉద్యోగం పట్టనటువంటి అంశం కావచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వస్తే అక్కడ మేమే గెలుస్తాం, సర్వేలని మాకి చెప్తున్నాయి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా మళ్ళీ కారే రావాలి, కేసీఆర్ రావాలంటున్నట్టు ఇంకొక అంశం. మరోవైపు ఏమో అనుముల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి, అందుకే ఎల్ఎన్టీ కంపెనీ భయపడిపోతున్నది, వాళ్ళని బెదిరిస్తున్నట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఇక త్రిబుల్ ఒక పెద్ద స్కామ్ అంటూ కూడా నిన్న కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది బాధితులు తెలంగాణ భవన్కి వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. అన్న నమస్తే. నమస్తే. ముందుగాల 3 కోట్లు కొట్టు ఉద్యోగం పట్టు గ్రూప్ 1 అనేది ఒక చర్చ జరుగుతున్నది. సో మీ పార్టీ నుంచి కొంత పెద్దగా స్పందన కనబడట్లేదు. మేబీ కోర్టులో కేసు ఉన్నందుకు కావచ్చు అనుకుంటున్నాం. సో ఏం మాట్లాడతారు దీని గురించి? అది బాధ్యత లేని ప్రకటన కాబట్టి దానికి స్పందించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా వచ్చి అడిగిండ్రు కదా, 3 కోట్లు ఉంటే మేము అసలు ఈ ఉద్యోగమే వద్దు, హాయిగా బతుకుతాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అవి రాజకీయాల కోసం కేటీఆర్ చేస్తున్న ఆరోపణల వల్ల బూమ్రాంగ్ అవుతున్నాడు. అంటే ఆయన మెజారిటీ వర్సెస్ మైనారిటీ దాంట్లో ఇప్పుడు 523 మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, రాసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళు నా వైపు వస్తారనే ఒక టాక్టిక్తో మరి ఇప్పుడు రేపు ఇంకొకటి వచ్చినాక మళ్ళీ అట్లనే అవుతుంది. వాళ్ళకి ఏంటంటే 3 సంవత్సరాల వరకు ఈ ఎగ్జామ్ జరగొద్దు, గ్రూప్ 1 జరగకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అది మాకు మంచి పేరు అవుతుంది అని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందుకనే నన్ను కూడా ఒకళ్ళిద్దరు పెద్దరు అడిగిండ్రు, మీరు దీని మీద ఎందుకు స్పందిస్తున్నారంటే, ఇప్పుడు ప్రాపగండ కొరకు చేసే స్టేట్మెంట్స్కి మనం స్పందిస్తే, అంటే ప్రాపగండ అంటే అబద్ధాలను ప్రచారం చేయడానికి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్కి స్పందిస్తే ఏమవుతున్నది, కౌంటర్ అవుతున్నది. ఇప్పుడు నువ్వు ఇటు కేటీఆర్, ఇటు అద్దంకి దయాకర్, ఇటు హరీష్ రావు, ఇటు ఇంకా రేవంత్ రెడ్డి గారు, ఇటు ఇట్లా పెట్టి ఏమవుతుందంటే దాన్ని వాళ్ళు ట్రోల్ చేసుకుంటుంటారు. ఓహో ఇప్పుడు సగం మంది ఏమనుకుంటారు, ఇది 3 కోట్లు తీసుకున్నది వాస్తవమే కావచ్చు అని ఇట్లా అనుకుంటారు. వాళ్ళు నిరుపేదలు, ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ 3 కోట్లు ఎవరు ఇచ్చారు, వీళ్ళు ఏమన్నా ఇచ్చి చేస్తున్నారంటే ఇదంతా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నది. అది జెన్యున్గా కోర్టులో ఉన్నది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును, దాంట్లో ఉన్న సమస్యల మీద కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్కి పోతుంది. ప్రభుత్వం త్వరితగతినే చేస్తుంది అది ఏదైనా సరే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అయిపోతే మళ్ళీ గ్రూప్ 1 వేయాల్సినవి ఉన్నాయి. గ్రూప్ 1, 2, 3, 4 కూడా ఉన్నాయి. దీనివల్ల ఈ జడ్జిమెంట్ వల్ల అవి ఆగుతున్నాయి అనే దానికి కొంత అనుమానం ఉంది. నేను నిన్న కలిసి మన బుర్రా గారు, మన టీజీపీఎస్సీ వారు చెప్పిండ్రు, నోటిఫికేషన్స్ మేము ఎక్కడేమి డిలే చేస్తలేము. గతంలో నేను కూడా అక్కడికి విద్యార్థుల కాడికి పోయి వచ్చిన సంగతి కూడా వారికి తెలుసు. కాబట్టి ఈ దాని మీద కొంత మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినాం. దీని ఏంది అడ్వకసీ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసిండ్రు. కాబట్టి వెంటనే మనం ఎందుకు ఏవేవి వేయచ్చో అవన్నీ కూడా మేము చర్చలో. ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఇష్యూకు రాబోయే ఉద్యోగాలకు సంబంధం లేదు. సో ఈ కేసు నడుస్తున్నప్పటికీ కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇట్లా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, మనం ఎగ్జామ్ ఇప్పుడు నోటిఫికేషన్ వేసినాం అనుకో, నోటిఫికేషన్ మీద ఏదో ఒక అంశం మీద పోతున్నారు. జాబ్స్ ఇచ్చినామనుకో జాబ్స్ మీద పోతున్నారు. ఇంకేదైనా చేసినామనుకో ఇట్లాంటి ఏదో ఆరోపణలు చేయడము, వాటిని ఆపడం. వాళ్ళు 9 సంవత్సరాల పాటు ఇట్లనే చేసిండ్రు. వాళ్ళే నోటిఫికేషన్లు ఇవ్వడం, వాళ్ళే కౌంటర్ కేసులు వేపించడం. సో అసలు కేసెస్ పడకుండా, లీగల్ ఇష్యూస్ రాకుండా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ముందస్తుగానే టీజీపీఎస్సీనే కాదు, ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు మెడికల్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కొన్ని ఇప్పుడు ఆర్టీసీ జరుగుతూనే ఉన్నాయి, పోలీస్ చేస్తున్నాయి. ఈ రిక్రూట్మెంట్ బోర్డ్స్కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు నిర్దేశం ఇచ్చింది ఏంటంటే, మీరు ఏ అభ్యంతరం ప్రభుత్వం నుంచి తప్పు జరగద్దు. ఓకే, ఎలాంటి అభ్యంతరం ద్వారా కూడా ప్రభుత్వానికి. ఎందుకంటే మనం మళ్ళీ ఈ నోటిఫికేషన్ వేయడము, ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ కోర్టుకు పోయే స్థితికి వచ్చినప్పుడు ఏమైందంటే, కొంత రాసిన విద్యార్థులకు అసంతృప్తిని, రాలేదని వచ్చిన విద్యార్థులకు కాకపోవడం వల్ల కూడా అసంతృప్తిని. ఇది కేటీఆర్ స్ట్రాటజీ అని తెలిసింది. బట్ అట్లా ఏం కాకుండానే చేసే ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమంగా ఇది మీ కల్చర్ వీళ్ళది. ఉద్యోగాలు ఇవ్వాలని విద్యార్థులు పాపం
ఎంత బాధపడుతుండ్రో నేను ఈ నెల 2 నెలల నుంచి చూస్తున్నా కదా. కొంతమంది ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నించినా కూడా క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఇన్పుట్ చాలా అంటే ఆవేదనతో అప్పుడంటే కాలేదు మీరు ఇప్పుడన్నా చేయండి అని చెప్పేసి వస్తున్న రిక్వెస్ట్లు చూస్తే మనం తొందరగా ఎట్లా అయిపోయారని మనం ఉంటే దీన్ని ఎట్లా అడ్డుకోవాలి 3 సంవత్సరాలు ఇది కాకుండా చేయండి. ఇలాంటి ప్రతిపక్షం ఉండదు. మనం ఏం ఎట్లా మీరు నిరుద్యోగులతో కూడా కూర్చొని ఒకసారి మాట్లాడతామన్నారు, మీరు కావచ్చు బట్టి గారు కావచ్చు, ఇంతకుముందు భేటీ అయినటువంటి సందర్భం ఉంది. ఒకసారి భేటీ అవుతాం నిరుద్యోగులతో, ఒక డేట్ ఫిక్స్ చేస్తామన్నారు. ఎక్కడి దాకా వచ్చింది ఆ కార్యాచరణ? ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినాం. ఇప్పుడు ఈ అన్నిటి వల్ల కొంత డిలే అయినా మళ్ళీ ఎవరిని పిలవాలనే దాని దగ్గర కూడా ఉన్నది. దీంట్లో ఒక రకరకాల వ్యవస్థలు ఉన్నాయి, వాటిని కూడా కన్సాలిడేట్ చేస్తారు. అయితే నిన్న విద్యాశాఖ రివ్యూ జరిగిన సందర్భంలో కూడా చాలా చర్చ జరిగింది వీటి మీద, ఏ అంశాల మీద మనం ముందుకు పోవచ్చు అనే దాని మీద. దాని మీటింగ్ ఏర్పాటు అనేది కూడా ఒక పాజిటివ్ ఎమికబుల్ సొల్యూషన్స్ కొరకే, విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ కూడా పెరగకుండా ఉండే ఒక పరిస్థితిని తీసుకురావాలనేది నేను ముందు. తర్వాత కోదన్ రామ్ గారు కూడా ఇది మంచిగా ఉంది, ఇది ఏదో మనం కూడా బాధ్యతతో తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు పొంగులేటి గారి కాడికి మన బట్టి గారి కాడికి వారు వచ్చిండ్రు. సో దాన్ని నేను ఎఫెక్టివ్గా చేయాలనేది ఒకటి. తర్వాత యూత్ పాలసీ మీద కూడా ఒక చర్చ ముందు పెట్టినాం. ముఖ్యమంత్రి గారిని కూడా ఈ 2-3 రోజుల్లో కలిసి విద్య ఒక పార్ట్, ప్రభుత్వ ఉద్యోగం ఒక పార్ట్, ప్రైవేట్ ఉద్యోగం ఇంకో పార్ట్, ఉపాధి ఇంకో పార్ట్. ఓకే, ఉపాధి ఎవరికి అసలు చదువుకోని వాళ్ళు ఉన్నారు, లేకపోతే అర్హత సాధించలేని యువత ఉంది, వాళ్ళని ఇట్లా మనం ఒక యూత్ పాలసీ ఎక్స్పర్ట్స్ కమిటీ పెడితే ఎట్లా బాగుంటుంది అనే ఒక ఆలోచన మేము ఇచ్చినాము. సరే దాన్ని ఎట్లా చేస్తారు ఏందనేది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కలిసి అవసరమైతే దాన్ని క్యాబినెట్లో చర్చించి కూడా, ఎందుకంటే మ్యాక్సిమం యూత్ ఇప్పుడు మనం డ్రగ్స్ లేకపోతే ఇతరత్ర మత్తు పదార్థాలకు బానిస అవుతురని చెప్తుండ్రు, కానీ దానికి కారణాలు కూడా మనం వెతకాలి కదా. దానికి ఒక అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది. ఇప్పుడు పంజాబ్లో కూడా ఉడతా పంజాబ్ మీకు తెలిసి ఉంటుంది, డ్రగ్స్ సంబంధించి. అక్కడ కూడా చాలా డ్రాస్టిక్ చేంజెస్ చేయడానికి అక్కడ ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసినాయి. ఇది మొన్న అక్కడ దొరికిన 12,000 కోట్లకు సంబంధించిన అంశం కావచ్చు. అసలు ఒక స్లీపర్ సెల్స్ లాగా ఇట్లా తయారవడం వల్ల యువత స్లోగా నిర్వీర్యం అవడం కాదు, మత్తులోకి జారుకున్న పరిస్థితి. మళ్ళీ పునరుజ్జీవం చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ ఉద్యమకారులుగా మా యొక్క బాధ్యత. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అంటే, ఒక పెద్ద ఆయన అన్నాడు నాకు కొంచెం అది ఇబ్బంది అనిపించింది. ప్రభుత్వాలు అంటే ముసలోళ్ళకి పెన్షన్లు ఇవ్వడమే కాదు, వసోళ్ళకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని, లేకపోతే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎట్లా తయారవుతుండ్రో మీరు రేపు తెలంగాణ యువత ఇప్పుడు అందులో మీ పార్టీకి సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా నేను కామెంట్ చేశాడు, నేపాల్లో యువత తిరగబడితే ఏమైందో అందరికీ తెలుసు, సో యువత ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉన్నది, ఖచ్చితంగా ఇస్తామన్నట్టుగా కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణలో తిరగబడ్డరు, కాకపోతే అట్లా దాడులు చేయలే, ఓటుతో ఓడగొట్టిండ్రు. అక్కడ కూడా సేమ్ ఏమైంది, ఫ్యామిలీసే ఒకటే వంశానికి చెందిన 3-4 ఫ్యామిలీసు అక్కడ పరిపాలన కొనసాగించడం వల్ల వాళ్ళకు వచ్చిన వ్యతిరేకత, తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టుడు కాస్త ఇంకెక్కడికి వచ్చింది, సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఇక్కడికి వచ్చింది. మనం ఆ ప్రభుత్వం చేసింది కాబట్టే అట్లా కాకుండానే ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛనే కాదు, ఇప్పుడు మీకు గతంలో మీరు ఫాలో అవుతూనే ఉంది కదా, మనం ఎక్కడన్నా నిరసన చెప్దామనంటే నిరసన చెప్పనిచ్చిండ్రా, ప్రతిపక్షాలను అసెంబ్లీలో మాట్లాడనిచ్చిండ్రా, విద్యార్థులు ఏమైనా ధర్నాలు చేస్తామంటే చేయనిచ్చిండ్రా. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ ఇప్పుడు ఆ నిరసనలు ధర్నాలు అనే సమాచారం మాకు, వాటిని పరిష్కరించలేని స్థితికి నెట్టాలనే పరిస్థితికి వచ్చినాయి ఇప్పుడు ప్రతిపక్షాలు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళను ఏం కావాలనో దాన్ని అడిగే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు యూరియా ఉంది, యూరియా ఇష్యూ అనేది ఉత్పత్తి చేసేది కేంద్రమే, పంపిణీ చేసేది కేంద్రమే, దిగుమతి చేసుకునేది కేంద్రమే, ఇచ్చేది కేంద్రమే రాష్ట్రాలకు. ఇచ్చినాక పంచేది మనం. మరి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇవన్నిటి వల్ల ఒక 2 నెలలు డిలే అయింది, అవన్నీ అందరికీ తెలుసు. మనకాడ
ఇక్కడ కూడా ఆర్ఎఫ్సి క్లోజ్ అయింది, తర్వాత ఇంకోటి క్లోజ్ అయింది. ఇవన్నీ తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకు ట్రోల్ చేయడం ఇదంతా చూసినాం కదా. ఈ తరహా వాటికి తెగబడరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్న మాట, విద్యార్థుల్లో లేకపోతే నిరుద్యోగుల్లో నైరాశ్యం వస్తే ఉద్యోగాలు వేయమని అడుగుతారు, ఉద్యోగాలు అడ్డుకోంటోళ్ళను అడగరా? కానీ నిరుద్యోగులు తిరగబడితే పార్టీల మనుగడ కావచ్చు, ప్రభుత్వం మనుగడ కష్టం అనేది ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. ఆయన మీ ప్రభుత్వంలో ఉన్నాడు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో మీరు ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వాన్ని గద్దెదించారు, ఓకే, బట్ మీ ప్రభుత్వాన్ని గద్దెదించకుండా ఉండాలి అంటే నిరుద్యోగులకు మీరేం చేయాలనుకుంటారు? ఇప్పుడు 60,000 ఉద్యోగాలు వేసినాం, మళ్ళీ ఇప్పుడు 40,000 ఉద్యోగాలకు ప్రకటన చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇట్లా వేస్తే విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని వారెందుకు అనుకుంటారు నాకు తెలియదు, ఆ కోణం తెలియదు. కానీ ఉద్యోగాలు వేస్తుంటే అడ్డం పడేటోళ్ళ గురించి చర్చ అయ్యింది అని నేను అంటున్నా. విద్యార్థులు కూడా ఆలోచించండి. ఇప్పుడు కష్టపడు ఆడికి పోయో ఈడికి పోయో ఇటో చేసో ఇక్కడున్న ఉద్యోగాలు మనం వేపించే ప్రయత్నం చేద్దాం, లేకపోతే మీ ప్రెషర్తోనో నిరుద్యోగుల ప్రెషర్తోనో వస్తాయి. వచ్చినాక ఇట్లా అడ్డం పడే ప్రయత్నాలు జరిగితే సమస్య అది తీవ్రమవుతుంది. అట్లా చేయాలని ఒక ఆలోచన చేస్తున్న కుట్రలు ఉన్నాయి కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. అయినా సరే ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ కానీ ఆగే అంశమే ఉండదు. ఎట్లా చూస్తారు? యనుమల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి. అందుకే ఎల్ఎన్టీ భయపడుతున్నది, వాళ్ళని బెదిరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నాయంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. 1,79,000 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినాయి. మీ మొహానికి ఎప్పుడన్నా వచ్చినాయి? మొత్తం మీ 9 సంవత్సరాల టెన్యూర్లో కూడా అంత రాలే, ఒక్క సంవత్సరంలో వచ్చినాయి. కాబట్టి అందుకని ఇవి స్టాంటిటీ లేని స్టేట్మెంట్స్. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ నేను ఎందుకు తిట్టాలో చెప్పు. ఇప్పుడు నాకు తెలిసి కేటీఆరే బీఆర్ఎస్ని మొత్తం బొందబెట్టే పరిస్థితి ఉన్నది. ఇంకా మేము ఎందుకు కేటీఆర్ కౌంటర్ చేయాలి? ఇప్పుడు వీళ్ళు ముడుపులే తీసుకున్నారు. అట్లా మీలాగా ముడుపుల కల్చర్ అనేది ఉంటే ఇప్పుడు ఇక ఈ పరిస్థితి నిన్న చూసినా కదా, నేను కోదండరామ్ గారు ఆర్థిక పరిస్థితిని ఒక నెలవారీ మొత్తము అంశాన్ని మా ముందు పెట్టిండు బట్టి గారు. ఏ అంశాలకు మనం చేయలేకపోతున్నాం, దాదాపు డెఫిసిట్ 6,000 ఉందా 4,000 ఉందా, ఒక నెలవారీ. మనం ఇంతకుముందు ఊళ్ళల్లో చెదురువాయిలల్లో నీళ్ళు చేదుకుంటుంటాం, బిందెలన్నీ లైన్లో పెట్టి ఒక బకెట్ నిండంగానే ఏ బిందెలో పోసుకోవాలని ఇట్లా ఉంటుండే. అట్లా అంత పొదుపుగా డబ్బులు వాడుతున్న పరిస్థితి ఇప్పుడు. దానికి కారణం, ఈ కర్మకు కారణం వాళ్ళే. ఆ దరిద్ర పాలనే ఇంత పరిస్థితి వచ్చింది. ఇంకా ముడుపులు అనే కాడికే కాదు, ఫస్ట్ బొడుపులు రాకుండా చూసుకునే పరిస్థితి వస్తున్నాయి. అంటే మనం ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చుకుంటూనే మళ్ళీ పాలన కొనసాగాలి కదా, ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్లతో కేటీఆర్ మాట్లాడే మాటలు ఒకటి, రోజు ఏదో ఒకటి ప్రచారంలో పెడదాం. ఇప్పుడు ఈ త్రిబుల్ కూడా పెద్ద స్కాము, కుదిరితే అన్నీ బయట పెడతాను అంటున్నాడు. అలాట్మెంట్ మార్పులు కావచ్చు, నిన్న మొన్న వికారాబాద్ నుంచి వచ్చిన బాధితులతోటి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. నిజంగా త్రిబుల్ అనేది పెద్ద స్కామ్ అనుకోవాలా? అసలు త్రిబుల్ శాంక్షన్ అయిందా? ఓకే, వాళ్ళు శాంక్షన్స్ విషయాలనే సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు పడుతున్నది. అలైన్మెంట్ చేంజ్ కూడా వివిధ కారణాలు ఉంటాయి. కానీ ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా చూసిండ్రు, ఓఆర్ఆర్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గరనే రైతులతో సమస్య ఉంది. వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, వాళ్ళని బతిలాడుకోవాలి, వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైతే మార్కెట్ వాల్యూని ఇంత ఉంది కాబట్టి మనం ఇంత చేయొచ్చు అని చెప్పి ఒప్పుకోవాలి. 2013 భూసేకరణ చట్టం కూడా కాంగ్రెస్ తెచ్చింది. మీ మాదిరిగా మరణసాగర్లో ఉన్నట్టు గుంజుకున్నట్టు దందా చేసి 10 లక్షలకు 11 లక్షలకు ఎకరం తీసుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. లగచర్లలో అట్నే చేసిండ్రు. లగచర్ల రైతులకు తెలిసింది. ఇప్పుడు 99% భూములన్నీ ఇచ్చిండ్రు వాళ్ళు నేరుగా. ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక పార్ట్. ఇప్పుడు నేను కూడా భువనగిరికి సంబంధించిన మన రాయగిరి మిత్రులు నాకు ఒక టీవీ డిబేట్ అప్పుడు వచ్చి కలిసిండ్రు, అన్న ఇది పరిస్థితి, ఇక్కడి నుంచే గంధమల్లకు సంబంధించిన కెనాల్ పోయింది, మళ్ళీ ఇక్కడి నుంచే ఔటర్ రింగ్ రోడ్ పోతున్నది. ఇప్పుడు మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత పాలమూరు రంగారెడ్డికి ఎట్లయిందో ఒకే విలేజెస్ నుంచి కూడా పోయిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి మాకు సమస్య అవుతున్నది. మరి మాకెట్ల భూమి అనే ఒక జెన్యూన్ ఉన్నాయి. ఇప్పుడు వెంకటరెడ్డి గారిది పాత భువనగిరి ఎంపీగా ఉన్నారు వారు, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి గారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి కూడా
మునుగోడు ప్రాంతంలో ఎక్కువ ఈ ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన భూములు ఉన్నాయి. రైతులు వచ్చినప్పుడు వాళ్ళని కన్సోల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేయండి, మేము ప్రాజెక్ట్ కడతాం. సౌత్ నార్త్ పంచాయతీ కూడా ఉంది, సౌత్ మీరు కట్టండి, నార్త్ ఏది ఎవరు కట్టినా ప్రజలకు కావాల్సింది అయితే రింగ్ రోడ్డు. నేనేమంటున్నా అంటే ఆ రోజు మీరు 20,000 ఎకరాల పైచీలకు ఈరోజు భూములు సేకరించింది కదా, ఆ రోజు ఎన్నో పెయిన్ఫుల్ యాక్టివిటీస్ మీరు చేసిండ్రు. ఈరోజు రైతుకు సమస్య లేకుండా చేసే విధానం ఏదో బీజేపీని బీఆర్ఎస్ని చెప్పమనండి. లేదు అసలు రీజనల్ రింగ్ రోడ్డే వద్దంటారా, అట్లా కూడా చెప్పండి. ఇప్పుడు చేద్దాము మంచిది, తెలంగాణకు మంచిది అయింది అనుకున్నారు, మీరే ప్రపోజల్ పెట్టిండ్రు. ఓఆర్ఆర్ కట్టింది ఇలా రాజశేఖర రెడ్డి గారు హయాంలో మొదలైతే ఇప్పటికి పూర్తయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు RRRకి ఇప్పుడు కేసీఆరే ఈ ప్రయత్నం చేసిండు ముందు, ఓఆర్ఆర్తో పాటు RRR ఉంటే బాగుంటుందని. ఇప్పుడు తర్వాత ఏంది రీజనల్ రైల్ రోడ్ కూడా దానికే పెట్టాలని చేయాలని అంది. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది హైయెస్ట్ రిస్క్ టాస్క్ ఇన్ ఇండియా ఇప్పుడు భారతదేశంలోనే. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎందుకంటే రైతు కోణం ఉంది దాంట్లో. రైతు ఏదో ఉన్నత వర్గాలకు సంబంధించిన రైతు కాదు, పేద రైతు. ఎకరం ఉంటుంది, 2 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది. మనం సోషల్ ఇంపాక్ట్ని కూడా దాంట్లో పెట్టింది ఎందుకంటే ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు ఒప్పించు, ససేమిరా అంటే కూడా ప్రత్యామ్నాయం ఆలోచించనేదే దాని యొక్క ఉద్దేశం. ఓకే, బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఉంటే ప్రభుత్వం తలుసుకుంటే మార్కెట్ వాల్యూకు బుక్ వాల్యూకు మధ్యన కూడా కంపెన్సేషన్ ఇచ్చి వీలైతే అదే భూమిని ఇంకో ప్రాంతంలో కొనించాలని కూడా ఉన్నది దాంట్లో. ఓకే, అది సాధ్యమవుతుందా లేదా అనే విషయంలో నేను కొన్ని చూసిన. మరణసాగర్ ఇష్యూలనే రైతులంతా కూడా ఇప్పుడు చాలా పేదలైనరు. మల్లన్నసాగర్ వచ్చింది కానీ రైతులు చాలామంది ఈ మధ్య నా దగ్గర కూడా అప్పుడు మల్లన్నసాగర్ గురించి కొట్లాడిన మిత్రులు వచ్చిండ్రు. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఒకరోజు వాళ్ళు పెద్ద రైతులు, ఈరోజు పేద రైతులు కాదు, పేదలు. కారణం ఏంటి అని అంటే భూమి పోయింది. భూమి ఉంటే ముఖం తెలివి ఉంటుంది. ఇప్పుడు ఇదే బాధ రైతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ భూమి అలైన్మెంట్ అన్నదనుకోండి, ఈ భూమి నుంచి పోయింది, ఇటు ముందు నుంచి తీసుకున్న రైతు తీసుకోవాల్సిందే కదా. ఇది కాకుండా అవతలికి పోయినా కూడా ఇంకో రైతు తీసుకోవాల్సి. ఇది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రతిపక్షాలు ఆలోచించాలి, రైతుల పక్షాన్ని ఉండాలి. మీరు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించమంటే అలైన్మెంట్లు మారినాయి, పెరిగినాయి, ముడుపులు, కోట్లు ఇవన్నీ తీసుకొచ్చి ఏమంటారు రచ్చ చేయడానికి ఏదో చర్చ పెడితే కాదు. డెఫినెట్గా అది అభివృద్ధికి ఒక మూలం అనే ఆలోచన మీరే చేసిండ్రు. ఇదే మూసీది కూడా మీరే చేసిండ్రు కదా. 6 సమావేశాల మినిట్స్ ఉన్నాయి మీ దగ్గర. మేము తీసుకొని చూసినాం. ఇండ్లకు ప్రత్యామ్నాయాలు ఏం చేయాలి, పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ఏం చేయాలి, నది గర్భంలో ఉన్న వాళ్ళని ఎట్లా చేయాలి, ఇదంతా రిడ్రెసల్ కంపెన్సేషన్ మెథడాలజీ ఉంది. అవసరమైతే ఒక 10,000 కోట్ల రూపాయలు వెచ్చించైనా సరే ఇంకొక దశకు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ ప్యాకేజ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, కాబట్టి ఇవి హైదరాబాదు భవిష్యత్ తరాలకు మరింత మేలైన నగరంగా ఉండాలని ప్లాన్ చేసినాం. ఇప్పుడు RRRతో వచ్చే ప్రయోజనాలు ఏంటనేది రేపు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఎట్లుంటుంది, వరల్డ్ క్లాస్ సిటీకి ఎట్లయితుంది అనే దాని విషయంలో అంతా చాలా రోజుల నుంచి చెప్తున్నారు. వీళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు వద్దు, సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే పైసలు ఇట్లా ఖర్చు పెడతారా అంటారు, ఉద్యోగాలు ఇస్తే అట్లా అడ్డుకుంటారు. ఇట్లా అంటే ఒక ఏమంటారు సందిగ్ధ అవస్థను ప్రజలకు చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రజలు క్లారిటీతోనే ఉంటారు. రైట్. ఈ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని కథనాలన్నీ కూడా ప్రేరేపితంగా చేయడం వల్ల ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే. జూబ్లీ హిల్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ప్రకారం 42%, 43% ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలిస్తే ఆ ఓట్ పర్సెంటేజ్ మాకే ఉందంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఒక సర్వే కూడా బయటకు వచ్చింది, థర్డ్ పార్టీకి సంబంధించిన సర్వే. ఎట్లా చూస్తారు జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి ఆ సర్వేను? కేటీఆర్ బలంగా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ఏ అంటున్నారు. దీంట్లో కూడా ఏమైనా స్టాండర్డ్ ఉందా? థర్డ్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు నేను ఒక సర్వే చేయించి కాంగ్రెస్కు 90% ఓట్లు వేస్తాయని ఇచ్చుకోవచ్చు. బట్ వీ నో వాట్ వీఆర్, వాట్ వీ హ్యావ్ అనేది. సో మా కాన్ఫిడెన్స్ మాకున్నది. సో వాళ్ళేదో చేసే స్టేట్మెంట్స్, వాళ్ళేదో థర్డ్ పార్టీతో చేయించిన స్టేట్మెంట్స్ అని తీసుకున్న స్టేట్మెంట్స్ చేయడం అనేది కేవలం ఏమంటాం పార్టీ ఉనికి కోసం చేసే ప్రయత్నమే. కాబట్టి క్యాండిడేట్ తర్వాత ఏమంటాం అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఇవన్నిటిని కూడా అంచనా పార్టీ చేసింది.
కాబట్టి మాకేం సమస్య లేదు. మేము కంటోన్మెంట్ ఎట్లా గెలిచినామో ఎన్నికల తర్వాత జూబ్లీహిల్స్ కూడా అట్నే గెలవబోతున్నాం. కానీ కాంగ్రెస్ బాగా ఫోకస్ పెట్టింది అని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీ మంత్రులు కొంత ఇన్ఛార్జ్ మంత్రులు రోజు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నారు, అక్కడ ప్రజల్లోకి పోతున్నారు, కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంటుంది ఎన్నిక. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అవుతుంది ఇక్కడ. ఇది ట్రయాంగిల్ అప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఓటర్. అట్లాంటప్పుడు వాళ్ళను ఏ విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంది చేయబోతున్నాయి చెప్పడానికి చేసే ప్రయత్నమే అంతే. కాబట్టి ఇప్పుడు కంటోన్మెంట్ కూడా ఏముండే వాళ్ళకు టీఆర్ఎస్ సీటే గెలుస్తాం, మేమే గెలుస్తాం అనే ఆలోచన ఉండే. కానీ అక్కడ గణేష్ గారు ఎట్లా గెలిచిన కాంగ్రెస్. కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు కేటీఆర్ హైదరాబాద్కు సంబంధించి వరకే మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిండు కాబట్టి ఓట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు కదా. మరి కంటోన్మెంట్ ఎందుకు పోయిందని చెప్పిండ్రు వాళ్ళు ఏమన్నా? అక్కడ కూడా సానుభూతి ఉన్నది కదా. సోదరి చనిపోవడం దురదృష్టకరమైనప్పటికి కూడా అక్కడ కూడా మీరు గెలవలేకపోయిన పరిస్థితి ఏందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇక్కడ కూడా వారి మీద సానుభూతే ఉన్నది. కానీ రాజకీయాలకు వచ్చే వరకు ఇప్పుడు సమస్య ఏంది, వాళ్ళకు జూబ్లీహిల్స్కి మంచి నాయకత్వం కావాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్ కొరకు. ఆయన యంగ్గానే ఉన్నాడు, భవిష్యత్తులో మాకు మంచిగా ఉపయోగపడతారని ప్రజలు తనకు యాక్సెప్టెన్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు న్యూ లీడర్ని ఎంచుకుంటారు కాబట్టి ఆ న్యూ లీడర్ని మేము జూబ్లీహిల్స్కి ఫిట్ అయ్యే ఒక నాయకుడు వస్తాడు, డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం అయితే మాకుంది. గత 2-3 రోజుల నుంచి అనుకోని రీతిలో వర్షాలు పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బస్ట్ అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ఒక 2-3 కూడా కొట్టుకుపోయారు, వాళ్ళ డెడ్ బాడీలు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? గతంలో 10 ఏళ్ల పాటు కూడా హైదరాబాద్ నగరం అభివృద్ధి అని చెప్పారు, కానీ ఈ నాలాలు, ఈ నీళ్లు, ఈ ప్రాణాలు పోవడం ఇవన్నీ మనం గతంలో చూస్తాం. కార్లు సైతం పడవలేనటువంటి సంఘటనలు. సో ఇప్పుడు మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది, ఏమన్నా కొంత మార్పు వచ్చే అవకాశం ఉందా? మొన్నటి జరిగినటువంటి ఈ ప్రాణ నష్టం గురించి ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహిస్తుంది? ఇప్పటికైనా హైడ్రా అవసరమా కాదా అని చెప్పమనండి. అలా ఇంత జరుగుతుందిగా, ప్రజల్ని కూడా నేను అడుగుతున్నా, ఇప్పటికైనా హైడ్రా అనేది అవసరమా కాదా? మనం రోడ్లను ఆక్యుపై చేసుకుందాం, నాలాలను ఆక్యుపై చేసుకుందాం, చెరువులను ఆక్యుపై చేసుకుందాం అనేటోళ్ళ వైపునే ఉందామా ఇప్పటికీ? ఇప్పుడు నీరు పడితే మా ఎదురుగా బిల్డింగే చూస్తున్నాయి కదా, చెరువు అవుతుంది అది. క్లౌడ్ బరెస్ట్ అనేదేమో చిన్నది. ఓకే, ఇప్పుడు లానినా ఎఫెక్ట్తోని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగానే దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంలో ఉన్న మార్పులు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఒకవైపు ఏమో సునామీలు, ఇంకొక వైపు ఏమో వర్షాలు, అధిక వర్షాలు. సునామీలతో ఒక ప్రాంతం, వర్షాలతో ఒక ప్రాంతం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి, అంటే 4 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది. ఎల్నినా లానినా ఎఫెక్ట్తో ఇప్పుడు లానినాలో ఎక్కువ వర్షాలు వస్తాయి, ఎల్నినాలో మొత్తం ఎండలు లేదంటే స్కేర్స్ ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఇప్పుడున్న పద్ధతిలో హైదరాబాద్ ఉన్నా, ఢిల్లీ ఉన్నా, ముంబై ఉన్నా, చెన్నై ఉన్నా ఇదే పరిస్థితి. మేము ఇక్కడి నుంచి ఏమో వర్షం పడుతున్నది చూస్తున్నా, కానీ నేను కింద ఉన్న బస్తీ గురించి ఆలోచిస్తున్నా. అక్కడ ఉన్న గుడిసెల వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంత సెంటీమీటర్ల నీళ్ళు వస్తే. కొంతమందికి ఏమో పై అంతస్తులో ఉన్న వాళ్ళకు, పెద్దలకు, ఆగర్భ శ్రీమంతులకు, వాళ్ళకేమో వర్షం ఇప్పుడు ఒక ఏమంటాము ఎంజాయ్మెంట్. కానీ పేదవాడి గురించి ఆలోచించాలి, ఇది హైడ్రా ఆలోచిస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఈడ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా నిర్మించబడుతున్న హైదరాబాదుకు కూడా, అంటే ఎక్స్టెండ్ అవుతున్న హైదరాబాద్లో కూడా హైడ్రా ఇంపాక్ట్ పడుతుంది. ఎవరైనా చెరువు దగ్గర ఇల్లు కట్టుకోవాలన్నా, చెరువు చుట్టూ ఉన్న బఫర్ జోన్లు కానీ కట్టుకోవాలంటే కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మళ్ళీ రేపటి రోజున నా ఇల్లు కూడా మునుగుతుందేమో అని. ఇప్పుడు ఆ 3 చనిపోయిన పరిస్థితి ఉన్నది. కొన్ని నాలాలకు అసలు అతిగతి లేని పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది 1.5 crores తెలంగాణ. ఇది హైదరాబాద్ అంటే జస్ట్ లైక్ మినీ ఇండియా ఒక చర్చ అయితే, దీన్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకోకపోతే ఎంత అత్యాధునికమైన నగరంగా ఉన్నా కూడా, మూసి అంటే 100 సార్లు చెప్పిన కడుపులో క్యాన్సరే. దానికి ఇప్పుడు సబర్మతికి కట్టినట్టు, యమునాకి కట్టినట్టు మనం ఎత్తైన గోడలను కడితే దోమల రాకడానన్నా ఆగుతుంది. ఇప్పుడు 2.5 TMC మనం ఇప్పుడు కడుతున్న ప్రాజెక్టుల ద్వారా ఉస్మాన్ సాగర్కి ఇచ్చే ఒక ప్రణాళిక ఉంది. దానివల్ల కంటామినేషన్ కూడా పోతుంది. ఇక్కడ అంటే నీటిలో కాలుష్యం ఎస్టీపీలతో పోయేది ఒకటైతే,
ఈ ఫ్రెష్ వాటర్తో ఎవ్రీ 1 month 2 monthsకి మనం 0.10 TMC అంటే మీన్స్ 10 ఏమంటారు దాన్ని ఎట్లా చెప్పాలి కరెక్ట్గా, ఒక టీఎంసీలో 10వ వంతును వదులుకుంటూ పోయినా కూడా నది మొత్తం కొట్టుకోబోతుంది, మురికి అంతా కొట్టుకోబోతుంది. సో దాంతోపాటు సరే మిగతా అంశాలు పక్కన పెడదాం, మూసీ నాళాలు కూడా మొత్తం ఎంక్రోచ్ అయి ఉంటాయి. వాటిని స్ట్రీమ్ లైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇంతకుముందు ఒక విడ్త్ ఎక్కువ ఉన్న కాలువ ఉందనుకోండి, దాన్ని మనం గోడలు కట్టుకోవడం వల్ల కూడా ఇతర ఇండ్లకు రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ కాడికి పోయే నాలా మీరు చూడండి, నడి ఇండ్లకి వెళ్ళి చిన్న చిన్నగా పోతుంటుంది. కానీ దానివల్ల వచ్చే అనారోగ్యం గురించి ఎప్పుడు ఎవరు ఆలోచించరు. కాబట్టి ఇట్లాంటివి అన్నీ కూడా చేసి హైడ్రా ఎందుకు అవసరం అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. హైడ్రా అంటే పేదోనిల్లు కూడగడతానికి కాదు, పేదలకు రక్ష చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి అప్పుడు కూలగొట్టిన ఇండ్లకు సంబంధించిన అంశంలో కూడా పేదలు ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడ చేయాలి, ఇందిరమ్మ ఇండ్లలో ఇవ్వాలన్నా, లేకపోతే జేఎన్ఎన్యూఆర్ఎం ఇవ్వాలన్నా, రాజీవ్ గృహకల్పలో ఉన్న 23,000 పైచిలకు ఇండ్లు ఖాళీలు ఉండే వాళ్ళు పంచలే. సరే ఇప్పుడు వాళ్ళు కట్టిన కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి, అక్కడ ఇవ్వాలన్నా, ఎక్కడో ఒకట్లా వాళ్ళని అకామిడేట్ చేయొచ్చు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడి నుంచి ఇక పోము అని అంటే నష్టపోతున్నది వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు మీరు ప్రశ్న ఏమో నన్ను అడుగుతారు, సమస్యనే వాళ్ళకు ఉంటుంది. అందుకనే హైదరాబాదును ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లేకపోతే ఇంటర్నేషనల్ సిటీ అంటేనేమో వీళ్ళకేమో ఏమంటాం, అంత ఇదేదో పెద్ద వర్గాలకు చేసే ప్రయత్నం చేస్తారు. మరి పేదోన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాలంటే వాళ్ళకి మంచి ఇండ్లనే కట్టియాలి కదా. ఇప్పుడు మీరు హుసేన్ సాగర్ పక్కన ఉన్న ఇందిరానగర్ మీరు చూడండి, అది బస్తీగా ఉండే, ఇప్పుడు ఒక 3-4 ఫ్లోర్స్తోని కట్టిరు, G+3 సంథింగ్. అడపోయి చూడండి మంచిగా అయింది. ఇప్పుడు అట్లా మోడల్కి కూడా చూడాలి. అది SC/STలకు కేంద్ర ప్రభుత్వం కూడా అర్బన్ హౌసింగ్ మీద ఇచ్చింది. ఆ ఫండ్స్ అన్నీ కూడా పోతున్నాయి, తెచ్చుకోవాలి ఇక్కడ అట్లాంటి బస్తీలు కట్టాలి. ఇప్పుడు నేను అసలు ఒకసారి ఎవరో అధికారి గారి కలిస్తే చెప్పిన, మీరు మూసీ పక్కన ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఎక్కడనో వేస్తామంటే కూడా భయపడుతుంటారు కదా. మూసీ పక్కన ఒక 2 ఎకరాలు పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆడగట్టండి. ఇప్పుడు మనం బిల్డింగ్స్ వేరే కమర్షియల్ బిల్డింగ్స్ ఎట్లా అనుకుంటున్నామో, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎట్లా అనుకుంటున్నామో, ప్రతి కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు ఒక 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మీరు తీసుకున్న వాళ్ళకి గట్ల అక్కడే ఏటి ఒడ్డునే వాళ్ళు అకామిడేట్ అవుతారు. మళ్ళీ ఒక న్యూ డెవలప్మెంట్ ఏరియాలో వాళ్ళ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు పని అయ్యేంత వరకైనా వాళ్ళని కన్విన్సింగ్ చేసే దానికి చేయమని చెప్పినాం. తర్వాత ఈ మన బెటర్ హైదరాబాద్, ఇట్లా హైదరాబాద్ మంచి కోసం చేసే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే కూడా వింటారు కదా, వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు వరదలు ఒక చర్చ, మురుగు ఒక చర్చ, ట్రాఫిక్ ఒక చర్చ, ఇన్ని రకాల చర్చలు చేసుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ అనగానే. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఇప్పుడు నీకు మూసీ నుంచి ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక 18 నుంచి 20 బ్రిడ్జిలు పడితే ట్రాఫిక్ ఎంత ఫ్రీగా ఉంటుంది. మూసీకి అవతల 4 లేన్ ఇవతల 4 లేన్ వస్తే కూడా నేరుగా నార్సింగి నుంచి గట్కేసరికి పోయే పరిస్థితి. ఇక మాకైతే మురికిలో ఒక 30% తగ్గుతుంది. ఇప్పుడు మూసీ ప్రాంతం ఉన్నదంతా ఇప్పుడు జాజిరెడ్డిగూడెం, అరవపల్లి మండలం, ఇటువైపు వస్తే షాయిల్ గౌరవం, అటువైపు వస్తే నోముల అంటే నకరికల్ నియోజకవర్గం వస్తుంది, ఇటు భువనగిరి, రామన్నపేట, అటువైపు మాకు అడ్డగూడూరు ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్ నుంచి వస్తున్న సమస్యలు ఏముంటాయంటే అక్కడ లైఫ్లు కూడా మంచిగా లేవు. హైదరాబాద్ మురుగంతా కూడా నల్గొండ సగం కాసారంగా మారింది. సో అది కూడా స్ట్రీమ్ లైన్ అయింది. కాబట్టే మేము ఏమంటున్నంటే ఈ అకాల వర్షాలతో ప్రాణ నష్టం జరుగుతున్నది. ప్రాణ నష్టానికి నాలాలను మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. నాలాలతో పాటు హైదరాబాద్ మంచిగా ఉండాలంటే హైడ్రా లాంటివి పనిచేయాలి. హైడ్రా ఎందుకు పనిచేయాలంటే నీళ్లు పళ్ళ మెరుగు అని ఒక సామెత ఉంటుంది. మనం ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడ పడ్డ వర్షాలు 100 ఏండ్ల కింద కట్టుకున్న ఇండ్లను కూల్చిపోయినాయి. అంటే అంత పెద్ద ఎత్తున వర్షము 100 ఏండ్ల క్రితం నుంచి రాలేదు కాబట్టి ఆ ఇండ్లు ఉన్నాయి. ఎట్ ఏ టైం మీకు కొండల మీద పడ్డ వర్షంతో నది నీటి ప్రవాహాన్ని చూసుకుంటుంది, కానీ ఇక్కడ ఇల్లు ఉందని చూసుకొని సైడ్కి పోయేది కాదు కదా. అది ఏదో బ్రేక్ వేసుకుంటానికి అది ప్రకృతి. ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద వర్షాలు లేవు. ఇంత 11 మిల్లీమీటర్స్ పడడం అనేదే చాలా రికార్డుగా చూసేది. ఒక్కో సందర్భంలో 18,
21 దాటుతున్నది. దాన్ని తట్టుకోవాలంటే నగరాన్ని ఆధునికంగా మనం కొత్త పద్ధతులు ఏవైతే వచ్చినాయో వాటిని నిర్మించాలి. అట్లని చెప్పి ఊరికనే పేదల ఇండ్లు కొట్టేద్దాము, బజార్లో ఉండే ఇండ్లు కాకుండా మంచి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చేసే ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇంకా పోయినసారి కంటే ఇప్పుడు ప్రాణ నష్టం తక్కువ జరుగుతున్నది. కొంతమంది ఆచూకే తెలియలేదు, కొన్ని నాళాల్లో పడిపోయినాయి. అట్లా కాకుండా మనం ఎక్కడికైనా రోడ్డు ఉంటుంది అంటట్టు ఉండాలి. రోడ్డు మీద పడవ వేసుకునేటట్టుగా నీళ్ళు లేకుండా చేయాలంటే డెఫినెట్గా హైడ్రా లాంటివి పని చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఎవరింట్లో కూలగొట్టడానికి లేదు. అది హైదరాబాదును మరింత ఆధునికంగా నిర్మించడానికి, నగర పౌరులకు మంచి ఒక రోడ్డు రవాణాతో పాటు ఇండ్ల సౌకర్యాన్ని కూడా విలాసవంతంగా ఉంచడానికి, కనీసం సమస్యలు రాకుండా ఉంచేందుకు ఒక ప్రయత్నం వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా పెట్టి, ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా పెట్టి అంటే ఇప్పుడు ఈ మిస్ అయినటువంటి 3-4 డెడ్ బాడీలకు సంబంధించి కూడా సో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? మీకున్న అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా దాని మీద? ఇప్పుడు నాకున్నది నిన్ననే ఎవరో చెప్తుండే, ఆచూకీ కొరకు వెతకడం ఒక ప్రయత్నం, కంపెన్సేషన్ లాంటివి చేయడం ఒక ఇది. ఇవి ఒక సమస్య ఏమవుతుంది బ్రదర్, ప్రాణానికి కంపెన్సేషన్ విలువ ఏం కాదు. ఒక ప్రాణం విలువ మనం ఇచ్చే కంపెన్సేషన్ విలువ కాదు. కానీ సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే హైదరాబాద్ రోడ్డు మీదకి ఎక్కితే రోడ్డే ఉండాలి, నది ఉండొద్దు. అట్లా చేయాలంటే డెఫినెట్గా ప్రజలు సహకరించాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఎంకరేజ్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఆలోచించాలి. హైదరాబాద్ మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. నాకు ఇక్కడ దొరికింది 100 గజాలు వేసేస్తా అని అంటే కథం, దాని సమస్య ఈ 10 ఇండ్లకు పడుతుంది. ఇట్లాంటివి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎట్లా చూస్తారు? నిన్న మొన్న చూస్తే మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లేఖ వచ్చింది అభయ్ పేరిట. ఆ లేఖ ఒరిజినల్ అని కొంతమంది, ఫేక్ అని కొంతమంది అంటున్నారు. బట్ ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది. బట్ ఆ ఆడియో సారాంశం కూడా ఆ లెటర్లో ఉన్నటువంటి సారాంశమే. 1 నెల రోజులు మేము గండౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆపరేషన్ కగార్ని ఆపండి, మాతో శాంతి చర్చలు జరపండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరేం మాట్లాడతారు? కామెంట్ ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా ఆలోచించాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది, ఇతర దేశం శత్రు దేశం, మూర్ఖపు దేశం, అలాంటి ఒక పనికి రాని చర్యలకు పాల్పడి ఉగ్రవాదానికి తోడ్పాటునిచ్చే దేశం రిక్వెస్ట్ చేస్తేనే మన భారత ప్రభుత్వం ఆలోచించినప్పుడు మన అంతర్గత సమస్య. కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి రాజ్య వ్యవస్థని నిర్వీర్యం చేసేదాన్ని సమర్థించం. కానీ అది సామాజిక ఆర్థిక సమస్యగా అందరం గుర్తించిన తర్వాత ఏమంటాము, ఇతర దేశాల మాదిరిగా అంటే పాకిస్తాన్ మాదిరిగా ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నారు కాదు. ప్రజల కోసం పోరాడుతున్నాం అనే ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ పెట్టినప్పుడు దాన్ని సానుకూలంగా ఆలోచించి, అది కూడా పరిష్కారానికి ఒక మార్గమే కదా చర్చ కూడా. సరే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతి చర్చలు జరిగినాయి, కొంతమంది మంచి అయిందని కొంతమంది చెడు అయిందని చెప్పినా కూడా క్రమేపీ మారుతున్న సమాజంలో ఆలోచనలో కూడా మార్పు వస్తున్న క్రమంలో వర్గ శత్రుత్వం కంటే కూడా వర్గమిత్రుత్వం మంచిది, ఇది దేశానికి కూడా మంచిది. కాబట్టి భాజపా ప్రభుత్వం, మోడీ గారు అటువైపు ఆలోచించాలని మనందరి డిమాండ్గా ఉండాలి. ఇప్పుడు అద్దంకి దయాకర్గా చెప్పడం ఒక చర్చ అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ గ్రీన్ హంట్ చేసిండ్రు అనే ప్రశ్న ఉద్భవిస్తుంది నీది చూస్తున్నప్పుడు. ఆపరేషన్ గ్రీన్ హంట్ అయినా ఇప్పుడు ఖగార్ అయినా మనం చర్చలతో పరిష్కారం అయ్యే దిశగానే ఎక్కువ మానవత్వంతో కూడిన ఆలోచనలు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. హింసతో ఏమవుతున్నది, ఇజ్రాయెల్ ఏం చేస్తున్నది, పాలస్తీనా ఏమవుతున్నది, ప్రపంచంలో హింసతో వస్తున్నది ఏం లేదు. హింసకు వ్యతిరేకంగా ఉండాలి. అట్లా అని చెప్పి బోత్ సైడ్స్ కనుక మనం ఒకంత తగ్గకపోతే అది భారత ప్రజలకు సమస్యగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళు తగ్గుతా అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆపరేషన్ ఖగార్ను అంటే మీన్స్ వాళ్ళు సీజ్ ఫైర్ కోరుతున్నారు. సీజ్ ఫైర్ తర్వాత చర్చలు కూడా చేయండి, చర్చల తర్వాత డిమాండ్లను బట్టి మనం పరిష్కారం వైపు కూడా పోతే మంచిది అనేది ఒక ఆలోచన చేస్తే మంచిది. అది భాజపా ప్రభుత్వం ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ క్లియర్ చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న గ్రూప్ 1 ఇష్యూకు కానీ రాబోయే ఉద్యోగాలకు ఎటువంటి సంబంధం లేదు. యథావిధిగా ఆ ఉద్యోగాలు వస్తాయి, ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతున్నాయి. అండ్ దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఇవంతా కూడా బురద జల్లే రాజకీయాలు తప్ప అందులో జెన్యూనిటీ లేదంటూ అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జూబ్లీహిల్స్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు, రానున్నటువంటి రోజుల్లో నిరుద్యోగులు ఎట్లా సాటిస్ఫై చేస్తారు, ఇట్లా ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.